కూరగాయలు కూడా తెచ్చామండి. సదరలేదు కూరగాయల్ని, సదరాలండి. ఇప్పుడు సదరాలి, కూరగాయలు సదరాలి. బాగా ఎండకుందని సదరలేదండి. కూరగాయలు పట్టాలు కట్టాను కింద. ఇదండి కాయలు బల్లి కొట్టి సదిరాయండి. పట్టాలు కట్టాను. పెద్ద గొడుగు, ఇది పెద్ద గొడుగు కొన్నాం. ఈ పెద్ద గొడుగు కట్టామండి. పట్ట ఒకటి కట్టాము. అటు ఒక చిన్న గొడుగు పెట్టామండి. ఇది మటుకు పెద్ద గొడుగు కొనుక్కొచ్చాము. పెద్ద గొడుగు ఇది కాయల బండికి పెడతాకి ఎండకి. ఇదిగోండి కూరగాయలు కూడా పెట్టాము చూడండి, ఉన్నాయి. ఈ మెత్తాళ్ళు అండి, ఈ మెత్తాళ్ళు ఎండు చేపలు పడతారని తెచ్చామండి. ఈ మెత్తాళ్ళు, ఈ రొయ్యలు అండి, ఎండు రొయ్యలు. తర్వాత ఉప్పు చేప అండి, ఇది ఉప్పు చేప. తర్వాత అది వచ్చి సప్పిడి చేప అండి, సప్పిడి చేప. ఈ కూరగాయలు కూడా పెట్టాము. ఇగో పచ్చిమిర్చి అండి, టమాటా అంటే వంకాయలు, బెండకాయలు, దోసకాయలు సదరాలండి పెట్టాము. ఎండకు వంద సదరలేదు, కొంచెం చల్లబడ్డాక సదురుతూ ఉండయి. ఇక ఇవన్నీ తినే వస్తువులు అండి, పిల్లలు తినే కానీ ఏంటి కానీ. ఈ ప్యాకెట్ వచ్చి 10 రూపాయలండి ఏదైనా. అవన్నీ పిల్లలు తినే తీపి ఉన్నాయి. తర్వాత మసాలా ప్యాకెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బిర్యానీలో వేసుకునే, ఇదే పొలాల్లో వేసుకునేవి అవి ఉన్నాయండి. దినుసులు కానీ మరి అవన్నీ వాటికి సంబంధించిన పొలాలకు సంబంధించిన కాయలు అవన్నీ ఉన్నాయండి ప్యాకెట్లు. తర్వాత గొట్టాల ప్యాకెట్లు, అప్పడాలు, ఎండుమిరకాయ, ఊరమిరకాయ, చిప్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ పిల్లలు తినేవి కూడా, తిమ్మిరి బెల్లు అని తీపి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండకి కొన్ని పాడవుతాయి అలా పెట్టామండి. అంటే ఇవాళ కొద్ది చేపలు పెట్టాము, ఎండు చేపలు పెట్టాము. కాయలు కూడా 2 రకాలు వేసామండి, పుచ్చకాయను గర్భతో వేసాము. ఎండు చేపలు, రొయ్యలు, మెత్తాళ్ళు, ఉప్పు చేప, సప్పుడు చేప ఇవ్వండి అది ఇచ్చాము. ఎండకి సదరతాకలేదని అట్లా పెట్టామండి కూరగాయలని. కూరగాయలు సత్తువాలేదు. అప్పుడు చాలా పట్టాలు కడుతున్నాం. ఆ గొడుగు బట్టి కొనుక్కొచ్చామండి. ఆ గొడుగు పెద్ద గొడుగు అండి, పెద్ద గొడుగు. కూరగాయలు సదరాలి. ఇంకా వాటికి కూడా గంపలు కావాలండి. గంపలు ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న గంపలు తెచ్చారు, 10 గంపల దాకా. కూరగాయలు పట్టాలు ఉన్నాయి, సదరాలండి. ఇదండి బాగా ఎండగా ఉందని పెట్టాము. ఇదండి సప్పుడు చేప, ఉప్పు చేప, మెత్తాళ్ళు, రొయ్యలు ఎండి అడుగుతున్నారని ఇచ్చామండి. చాలామంది అడిగారు. పిల్లలు తినేవన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బాళ్ళు కానీ, చిన్న చిన్న బ్యాట్లు, పిల్లలు ఆడుకునే ఇంకా మొత్తం టీ పట్లాలు కానీ, బూస్ట్, హార్లిక్స్, తర్వాత లేస్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి. తినే మొత్తం పెట్టామండి, మొత్తం సహిలం అన్నీ పెట్టాం. ఇంకా డ్రింకులు పెట్టాలి. డ్రింకులు పెడతాకి ఫ్రిడ్జ్ కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు వెళ్ళారండి, మా పాప వాళ్ళు వెళ్ళారు ఫ్రిడ్జ్ తెస్తాకి. ఫ్రిడ్జ్ కూడా తెస్తే ఎగదు పెడతామండి పక్కన. ఇది పెద్ద బల్లలే అండి, బల్ల ఇది. ఇది అంటే మళ్ళీ బయట అన్నీ మళ్ళీ లోన ఈ సీసాలు మొత్తం ఇవన్నీ మళ్ళీ లోన సదిరేదానికి బల్ల. అది కోడిగుడ్లు కూడా అమ్ముతున్నామండి. చూడండి బాగుందండి మా కొట్టు. ఆ కొట్టు బాగుందా చూడండి. కొట్టు తీసుకున్నాను మరి. ఇంకా రోడ్డు మీద అటు ఇటు తిరిగే పని లేకుండా పిల్లలు ఆడుకునే బెనిస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇక చిన్న బ్యాట్లు, బెలూన్స్, దోమల పొలలు, మళ్ళీ డిమ్మో గాసులు అన్నీ పెట్టున్నాను. కాకపోతే ఇప్పుడు రోడ్డు మీద తిరగట్లేదండి, రోడ్డు మీద పెట్టట్లేదు బండి. నేను ఇక్కడ కొట్టు తీసుకున్నాను కాబట్టి కొట్టుకాడ ఉంటాను. ఇంకా కొట్టుకాడ అసలు ఇంకా రెస్టారెంట్ లేదు, ఇక్కడే కూర్చుంటాను. అవి చదువుకోవటం మళ్ళీ ఇక ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం కూడా భోజనం ఎక్కడాను, మధ్యాహ్నం తప్పుడు కూడా భోజనం మా పాప వండుకొని తీసుకొచ్చేసింది భోజనం కూడా. అదండి చేపలు. ఈ కింద బల్లలు 2 పెట్టామండి. తోపుడు బళ్ళు మటుకు 2 ఉన్నాయి, 4 చక్రాల బళ్ళు. ఇది కింద బల్ల వచ్చి బల్ల ఒకటి కింద.
ఆ కింద కూడా వేసామండి. ఒకసారి కనపట్ల పట్టాలి కట్టండి. వెళ్ళారంట, ఇవ్వలేదంట, అసలు రావట్లేదంట. బయటికి పిలిచినా కూడా, వాళ్ళు పిలిచినా కూడా బయటికి రావట్లేదంట. వాళ్ళు బండి ఇస్తా అన్నోళ్ళు, వాళ్ళు పిలిచినా కూడా బయటికి రావట్లేదంట. ఎప్పుడు వెళ్ళి అంపటిని వెళ్ళారంట వాళ్ళు. అదే రావట్లేదంట. వెళ్ళి చాలాసేపు కేకలు వేసారంట, రావట్లేదంట బయటికి. మళ్ళీ వచ్చి నా దగ్గర అడిగారు. ఇంకా నాకు తెలియదా, ఇంక నేనేం చేసేదన్న. చెప్పమన్నారు, చెప్పాను, ఇంక అంతే, నేనేం చేసేదన్న. అది చూడండి. ఒకళ్ళు బండి అడిగారండి, బండి కోసం ఒకళ్ళు నాకు చెప్పారు. చెప్తాకి ఒకళ్ళు వచ్చి అడిగారు, చెప్పాము. అంజిరెడ్డి కాళ్ళలో ఉందంటే వెళ్ళారు. వాళ్ళేమో ఎంత పిలిచినా బయటికి రాలేదంట. మళ్ళీ ఒక అతను అడుగుతున్నాడు నన్ను. అండి, కొట్టు మడికి పెడతాయి, పెద్దదే పెట్టాము, అన్నీ పెట్టాము, అన్నీ. కానీ సదురుకోవటం, మళ్ళీ బయట పెడతాం, మళ్ళీ లోన ఇంట్లో లోన రూమ్లో పెడతాం. అసలు చాకరీ ఇంకా చాకరీ లేకుండా ఉందనుకో, కష్టపడాలి మరి, తప్పదు. ఒకప్పుడు పెట్టింది, మేము కొట్టు పెట్టింది ఒకప్పట్లో. మరి ఇప్పుడేంది, అంతకుముందు కూడా కొట్టాను మాది. కదండి, బెలూన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ పెట్టాము. ఇది ఒక లోన బల్ల అండి. ఇది బయట ఒక చిన్న బల్ల ఉంది, 2 తోపుడు బళ్ళు, 4 చక్ర బళ్ళు 2 ఉన్నాయి. కింద ఒక బల్ల పెట్టాం, పైన ఈ బల్ల అండి. ఈ లోన ఇదో బల్ల, ఇది పెద్ద బల్ల అండి. ఈ పెద్ద బల్ల అరమల్ల కానీ అన్నీ పెద్ద బల్ల. ఇది చాలా బాగుంటుంది. దీని మీద సదురుతాం సాయంకాలం తప్పండి. బయట పెట్టిన చేసాలన్నీ దీని మీద సదురుతూ ఉంటాం. చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాం. ఇటువంటి కూరగాయలు తాజాగా తెచ్చామండి, కూరగాయల మటుకి. అది మనం పెట్టిన రోజు కొత్తగా పెట్టామండి. ఆ రోజున కొత్తగా పెట్టిన రోజు 3 కేజీలు బెండకాయ లేతకాయలు తెచ్చామండి. వంకాయలు కూడా లేతకాయలు తెచ్చాం 3 కేజీలు. తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి 2 కేజీలు తీసుకున్నామండి. అవి మొత్తం కనీసం మేము ఇంట్లో వాడకలేదు, అసలు అమ్మను కూడా అమ్మలా. అంటే కొత్తగా పెట్టాం కదా, తెలియలేదు ఎవరికి. అంటే మిగతా టమాటాకాయ వాడుకున్నాము, దోసకాయ, టమాటా, బంగాళదుంప వాడాము. అవి కొన్ని వరకు అమ్మాము. వంకాయ మటుకి, బెండకాయ మటుకి, పచ్చిమిర్చి మటుకి పోలేదండి. అవి మటుకి ఎండిపోయినాయి, వడబడిపోయినాయి ఎండకి. ఆ వడబడిపోతే ఇంకా మున్సిపాలిటీ బండి వచ్చిందండి, ఆ బండిలో వేసేసాను మొత్తం. ఎత్తుకెళ్ళి ఆ గంపలు 3 గంపలు తీసుకెళ్ళి దాంట్లోనే వేసేసాను కాయలు మొత్తం. రోజు ఇంకా మరి ఏం చేస్తాం, తప్పదు మరి, కొత్తగా పెట్టాం కదా, తప్పదు. అలవాటు పడితే జనం తెలిస్తే వస్తారు అంతే. అంటే ముందు చిల్లర కొట్టే మాది, చిల్లర కొట్టు కాబట్టి చిల్లర కొట్టే అనుకున్నారు. కానీ అన్నీ అమ్ముతున్నాం అనుకోలేదు వాళ్ళు కూడా, కొనేవాళ్ళు కూడా. కాయలన్నీ అమ్ముతున్నాం అనుకోలేదు. కూరగాయలు కూడా అమ్ముతున్నాం అని ఇప్పుడు అందరికి చెప్పాము, తెలిసిన వాళ్ళకి. ఇంకా కొంతమంది కొట్టుకాడికి వచ్చిన కూడా చూస్తున్నారు కాబట్టి కూరగాయలుని ఇక ఎండు చేపలు కూడా పెట్టండి అడిగారు. ఎండు చేపలు కూడా పెట్టామండి. ఎండు చేపలు కొనేవాళ్ళు కూడా కొనవచ్చు. మంచి తాజా చేపలు తెస్తున్నాం, మంచి చేపలు తెస్తున్నాము. తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ కాడ కొట్టు, గుంటూరు జిల్లా. అంటే మళ్ళీ జిల్లా చెప్పాలి కదా, మీరు ఏ జిల్లా అనుకుంటారేమో. గుంటూరు జిల్లా అండి. మరి నా పేరు శాంతి, నేను ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను. మరి వీడు ఎన్నో వీడియోలు పెడుతున్నాను కూడా నేను. మర్చిపోయాను ఒకటి చెప్పాలండి. మరి ఏంటంటే నేను సచివాలయం నుంచి నాకు ఫోన్ చేశారండి, తాడేపల్లి సచివాలయం నుంచి. ఒక మేడం గారు చేశారు. మీరు శాంతి గారు అని చెప్పి అడిగారండి. అవునండి అన్నాను. ఏంటంటే అమ్మ మీరు భూమి సమ్మిస్తే మాకు అర్జీలు వచ్చినాయి, 3 సార్లు పెట్టున్నారు మీరు అని చెప్పింది. పెట్టా మేడం గారు అన్న. దాని గురించి ఇన్ఫర్మేషన్కి వచ్చారండి నా కాడికి. ఇన్ఫర్మేషన్ అడుగుతాకు వచ్చారు. ఏమేమి అడిగారంటే మీది 3 అర్జీలు వెళ్ళినాయి అమ్మ, 3 అర్జీలు మాకు వచ్చినాయి, మా దగ్గరకు వచ్చినాయి, అంతకుముందు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి అని చెప్పేసి అనింది. ఆ అర్జీలు ఏంటంటే చంద్రబాబు అన్నయ్య కాడికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిన అర్జీలు. ఆ అర్జీలు సచివాలయానికి వచ్చినాయంట. సచివాలయానికి వస్తే వాళ్ళు మా పేరు చదివి మా కాడ ఫోన్ చేసి నాకు అడిగారు. అడిగితే మేడం గారు నేను మసీద్ దగ్గరే ఉన్నాను, కొట్టున్న దగ్గర కొట్టులో ఉన్నాను మేడం గారు అంటే వచ్చారు. ఎక్కడికి వచ్చారు, వచ్చి అమ్మ అంతకుముందు కూడా మేము సర్వే చేశాను మీ గురించి అని చెప్పంటే, ఆ మేడం గారు నేను 4-5 సార్లు చెప్పాను మీకు, మరి సచివాలయానికి వచ్చేప్పుడు కూడా చెప్పాను నేను భూమి సమస్య అంటే అప్పుడు మాకు తెలియదు అన్నాకమ్మ అని చెప్పంటే, అవునమ్మా అప్పుడు మాకు రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి వచ్చామమ్మా మేము, మీ గురించి వచ్చింది సమస్య వచ్చింది కాబట్టి వచ్చామని చెప్పేసి అని. ఏంటంటే ప్రశ్నలు అడిగితే వచ్చారు. ఏమైందంటే మీకు ఇప్పుడు ఎట్టా ఉన్నది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నది, ఇప్పుడు పనులు అవుతున్నాయా ఇవన్నీ అడిగారు నన్ను.
అంటే నేనేం చెప్పానంటే చంద్రబాబు అన్న కాడికి వెళ్ళాను, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను, అర్జీలు పెట్టాను. మా భూమి సంబేసి 5 ఎకరాలు 20 సెంట్లు భూమి కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించున్నారు. ఒక రౌడీజీగా గోండేజీగా జరిగింది కాబట్టి అని చెప్పేసి మాట్లాడితే అమ్మ మేడం గారు అన్నారు, అమ్మ అన్నీ వచ్చినాయి మా దగ్గరికి, అది కాదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే నేను అప్పుడు అన్నాను, మీకు ఎస్మెంట్ది మీకు న్యాయం కావాలని చెప్పి అడిగారు. అడిగితే నేనేమన్నా అంటే మేడం గారు మా భూమి మాకు ఖాళీ చేసి మా భూమి మాకు అప్పు చెప్పాలి, మేము అడిగింది అది. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను అన్నాను, చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేయమని చెబుతున్నారు కిందోళ్ళ పనులు, కానీ కిందోళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ వచ్చేసి వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇంకా మమ్మల్ని మోసం చేస్తున్నారు. పిలిపించి మమ్మల్ని దారుణంగా పిలిపించి మరి వాళ్ళు ఏం చేశారంటే 8 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మా పేర్లు రాసుకొని మీకు ఉన్నది భూమి ఇస్తామని చెప్పి అన్నీ అన్నారు. వాళ్ళు అన్నీ రాసుకున్నాక చేసినాక వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో ఇల్లు పడిపోయినాయి, వాళ్ళు అమ్మేశారు, మేమేం చేయలేము వాటిని, మేము ఆ ఇల్లు పీకలేము, మేము దాంట్లో కదిలీలేము, మేమేం చేసేదేం లేదని చెప్పేసి మాట్లాడారు. అలాగని చెప్పి మేము అన్నాం. అలాగంటే ఎలాగ సార్ మేము మరి మాదే భూమి అని చెప్పేసి మేము అడిగాం. అడిగితే మేమేం చేసామమ్మా దాంట్లో ఇల్లు పడిపోయి మరి గతంలో మరి కట్టేస్తున్నారు అయ్యి, మేమేం చేయలేం వాటిని, మేము పీకలేం వాటిని చెప్పేసి అంటే మేము ఏమన్నామంటే సార్ మేము అసలు అమ్మలేదు, వాళ్ళు రౌడీజంగా ఒక గోండాయిజంగా జరిగింది ఇది, మరి మా భూమిని అట్లా చేశారు, వాళ్ళు పేటలేసి అమ్మేసుకున్నారు కబ్జాదారులు, ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. అది ఆ మాట మేడం గారు చెప్పాను. చెప్తే ఇప్పుడు వాళ్ళు మీకు ఏమంటున్నారు, ఎంత మీకు అనుకూలంగా ఉన్నారో చెప్పి అడిగింది. నేను అన్నాను, మేడం గారు వాళ్ళు పట్టించుకోవట్లేదు, మీకేమైనా పరిష్కారం అయిందని చెప్పి అడిగారు. మాకు ఎస్టిమేట్ పరిష్కారం జరగలేదు, మాకే న్యాయం జరగలేదు, ఎస్టిమేట్ సమాధానం కూడా మాకు రాలేదు అని ఇదే చెప్పాము. అంటే మరి జరిగితే జరిగిందని చెబుతాం, జరగనప్పుడు మేము చేస్తాం, జరగలేదని చెబుతాను నేను. మాకు జరగలేదు మేడం అని చెప్పేసి అన్న. సరే మేము అడిగిన దానికల్లా ఫోన్లో కొట్టి చూపిస్తుంది మాకు, చూపించనింది. సరేనమ్మా మీకు ఇట్లా ఉంది కాబట్టి ఇలాగ మేము చేస్తున్నాము. తర్వాత 90 ఏళ్ళు అనింది. 90 దేనికి వేయాలి మేడం అని చెప్పి అడిగాను నేను. అడిగి అనింది, అమ్మ మీకు అవ్వలేదు కాబట్టి, మీకు న్యాయం జరగలేదు కాబట్టి, న్యాయం జరగలేదు దాని గురించి నువ్వు వేయాలమ్మా అని చెప్పాను. అయితే మళ్ళీ నువ్వు స్తంభెత్తే మళ్ళీ దాన్ని రీఫోలింగ్ చేస్తారు అంటే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారని చెప్పి మాట్లాడింది. సరే మేడం అని చెప్పేసి అన్న. నేను ఊరికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగింది, జవాబులు చెప్పాను, తర్వాత నన్ను క్వశ్చన్లు వేసింది, అన్నీ చెప్పాను. ఏమైందంటే వీడియో తీసుకుంది, నన్ను వీడియో తీసుకొని మరి అమ్మ రేపు 90 వేయాలి దాన్ని మా పేర్లు అడిగింది, మా పిల్లల పేర్లు అడిగి, మా బాబు పేరు అడిగింది, వాళ్ళని కూడా చూసింది. మా పిల్లలు ఆ బాబు పాప కూడా ఇక్కడే ఉన్నారు అప్పుడు ఆ సమయానికి చూసింది. తర్వాత అనేది మేడం గారు ఈ పూట వస్తా అన్నారు. నిన్న సాయంకాలం జరిగింది ఈ పూట వస్తా అన్నారు. మరి వాళ్ళు వచ్చి చూస్తున్నారు. నిన్న 12వ తారీఖు, మరి వాళ్ళు వచ్చేసి 13 ఏమో, ఈ పూట వచ్చి చూస్తా అన్నారండి. మరి ఇవాళ వస్తే మరి ఆమె తంబ వేసుకెళ్ళాలంట. ఎందుకంటే తంబ కూడా ఎందుకు వెళ్ళాలంటే ఇంకా తంబ కూడా దేనికి వేయాలంటే, అమ్మ మీకు న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ మీరు తంబెత్తే పైవాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు సర్వే చేయటం, ఎంక్వైరీ చేయటం జరిగిద్దమ్మా, లేకపోతే మీరు అయిపోతే ఇంకా అలాగే ఉండిపోయిద్ది అని చెప్పేసి అన్నారు. సరే మేడం అని చెప్పేసి అన్న. మరి తంబేసేది లేదంట, ఇవాళ తీసుకొని వస్తా అన్నారు. సరే మేడం నేను కొట్టు దగ్గర ఉంటాను, ఇక్కడే ఉంటాను మేడం, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను. సరే ఇవాళ వస్తానని చెప్పారు. నిన్న వచ్చేదారు, నేను సాయంకాలం వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు నన్ను. మరి సచివాలయంకి వచ్చినాయి అంట, మా సమస్య అనేది సచివాలయంకి వస్తే వాళ్ళు వచ్చారు. ఇదండి జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాగుందని చెప్పి అడిగితే ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు పనులు కాదంట్లా. వీళ్ళు చేయట్లేదే, ఎంఆర్ఓలు చేయట్లేదే. ఎంఆర్ఓలు ముఖ్యంగా వాళ్ళు చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, కింద వాళ్ళు చేయమని చెప్తారు. ఈ కింద వాళ్ళు చేయాలి ఆ పనులు. పై అధికారికి మేము పెద్ద అధికారి కాడికి వెళ్ళాం. పెద్ద అధికారి కాడికి వెళ్తే వాళ్ళు కిందలకు పంపించినప్పుడు కలెక్టర్కో ఎంఆర్ఓకో పంపిస్తున్నారు. వాళ్ళు కలెక్టర్ ఏం చేయాలి, ఎంఆర్ఓనే చేయాలి. మరి వాళ్ళు ఇద్దరు చేయకపోతే ఎట్లాంటి పనులు అలాగే అయిపోతాయి కదా. అది మేము అడిగేదంటే ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ దగ్గర నుంచి మంచిగా లేదు అని చెప్పాను నేను. వాళ్ళు మంచి పనులు చేయాలి, చేస్తే మంచిగా అని చెప్తాను నేను. వాళ్ళు చేయలేదు కాబట్టి చేయలేదని చెప్పాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్ఐ మమ్మల్ని బెదిరిస్తున్నారు, కానీ బెదిరించి మమ్మల్ని ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, మా పేర్లు రాసుకోవటం, ఇలా మమ్మల్ని బ్యాక్మెయిల్ చేస్తున్నారు, కానీ మాకు న్యాయం చేయట్లా. మరి నేను ఇప్పుడు చంద్రబాబు నాన్న అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ బాబుని ఇదే అడుగుతాను నేను, అయ్యా మాకు న్యాయం చేయండి, మా భూమిని అక్కరంగా
దౌర్జన్యంగా ఒక రౌడీతంగా ఒక పార్టీ తరఫున చేశారు ఈ పనులు గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు న్యాయం కావాలి, న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మా భూమి మాకు వస్తే మేము తలాకి ఇల్లు కట్టుకుందాం చూస్తున్నాము. మాకు ఇల్లు లేవు, అద్దెలు కొంటున్నాం. ఇప్పుడు కొట్టు అది తీసుకొని ఆ కొట్టు పెట్టాను, కొట్టుకాడ ఉంటున్నాను. ఎండలో తిరగలేక బండి వేసుకొని అట్టి తిరగలేక మరి నడువులు నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి నేను కొట్టు తీసుకొని ఇక్కడ కొట్టు పెట్టుకున్నాను. మరి అప్పు చేసుకొని ఒక 50,000 దాకా అప్పు చేసుకొని మరి కొట్టు పెట్టుకున్నాను. మనకి రాని పోనీ చేసేది ఏం లేదు, ఒక సాట పెట్టుకొని ఉందామని చెప్పి పెట్టుకున్నాను. దాంట్లో 4 రకాలు పెట్టాను. కూరగాయలు, తినేకాయలు, అది 8 చేపలు 1 చేపలు, తినే పిల్లలు తినే అన్నీ పెట్టుకొని ఒక సాట ఉన్నాను నేను. ఇంకెట్టు తిరుగుతాకుండదు. ఇక్కడ కొట్టు పెట్టాను కాబట్టి కొట్టుకాడ ఉంటాను. ఎవరైనా సర్వేకి వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా ఎవరైనా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్తారు. నేను చెప్తాను, ఫోన్ చేసినా కూడా నాకు ఇక్కడే ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదని చెప్తాను. వస్తారు, అడ్రస్ అని చెబుతాను నేను. ఇప్పుడు భూమి ఇచ్చింది కూడా మరి 1980లో ఇచ్చారు. మా ఇంట్లో ఎంతో కొంచెం చెబుతున్నాను. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి. ఒక్క సెంటు కానీ మా తల్లిదండ్రులు అమ్మలేదు, మేము అమ్మలేదు, మా బిడ్డలు అమ్మలేదు, మా బిడ్డలు అమ్మలేదు. 4 తరాల నుంచి మేము బాధపడుతున్నాము. మేము 4 తరాలు కూడా తెలుగుదేశం పార్టీ, మేము పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము తెలుగుదేశం పార్టీ అన్నా కూడా మమ్మల్ని కొట్టినా ఏం పర్లేదు, మాకేం బాధ లేదు. మేము దెబ్బలు తిన్నా మేము పార్టీని వదులుకోము. మేము పార్టీని వదిలే పనే ఉండదు. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, మా అమ్మ కాంచి మేము తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి అంతకుముందు మా అమ్మ కాంగ్రెస్కి వేసింది. తెలుగుదేశం పార్టీ వచ్చి కాంచి తెలుగుదేశం పార్టీ. ఇంకా మా అమ్మ పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ, మా పిల్లలు తెలుగుదేశం పార్టీ, మా పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. ఎందుకంటే మేము బతుకుతారు గురించి మాట్లాడుతున్నాను నేను ఎక్కువగా. మరి చూసేవాళ్ళు కొంతమంది ఇసుక్కుంటారేమో, ఇసుక్కు కాకండి. ఎందుకంటే మా సమస్య అది కాబట్టి, మా బాధ అది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము, మాట్లాడుతున్నాము. ఎందుకంటే మా మాటలు కూడా మీరు ఏనంటే కొద్దిగా మనం అర్థం చేసుకోండి మమ్మల్ని. మరి మీరు వీడియో చూసి మిగతా వాళ్ళకి కూడా పంపండి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళు చూసి మరి ఇసుక్కోకాకండి, కత్తురుకోకాకండి. మరి మా సమస్య అనేది ఎవరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు చెప్పింది అనుకోకుండా న్యాయం జరిగితే నేను అన్నిసార్లు నేను చెప్పను కదా. న్యాయం జరగలేదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్పగలుగుతున్నా, ఇన్నిసార్లు నేను వీడియోలు చేయగలుగుతున్నా. అదే న్యాయం జరిగితే నేను పదే ఆ మాట నేను చెప్పను. ఎందుకంటే ఆపేస్తాను, ఇంక అంతటితోటి ఆ మాట రాకుండా ఆపేస్తాను. వేరే వీడియోలు ఏదైనా ఉంటే చేస్తూ ఉంటాను, ఏదైనా పెట్టాలని ఉంటే వీడియోలు చేస్తాను. మాకు న్యాయం అనేది, భూమి అనేది న్యాయం జరిగితే మాకు న్యాయం జరిగింది అని మాకు చెప్పగలుగుతాను. ఇంకా జరగలేదు కాబట్టి నేను జరగలేదని చెబుతున్నాను. ఇప్పుడు గతం ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మరి మీ అందరికీ నమస్కారాలు. మరి చిన్నవాళ్ళ కాంచి పెద్దవాళ్ళ కాంచి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మా వీడియోలు కూడా చూడండి, చాలామంది చూస్తున్నారు. మరి మీరు చెప్పేది కూడా ఏంటంటే అర్థం చేసుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అర్థం చేసుకోండి. ఒక భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. అంటే మా జీవిత చరిత్ర గురించి మేము మాట్లాడుతున్నాం. మేము వేరే ఉద్దేశంగా నేను ఏం మాట్లాడట్లేదు. నేను కామెడీలు చేయను, మరి ఏది కూడా నేను అలా చేయను. ఏదైనా చేస్తే మా జీవితాల గురించే మాట్లాడుతూ ఉంటా, మా చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాం. మా అమ్మగారి చరిత్ర, మా చరిత్ర, మా బిడ్డల చరిత్ర, దాని గురించే మేము మాట్లాడుతూ ఉంటాం. ఏ వీడియోలో చేసినా కూడా అదే నేను చెప్తాం. మా బతుకుదారి గురించే మేము చెబుతూ ఉంటాం. మేము ఫస్ట్ నుంచి మా కష్టపడ్డవాళ్ళు, మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, మా బిడ్డలు కష్టపడతారు, మా బిడ్డలు కష్టపడుతున్నారు. ఈ రకంగా మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం కాబట్టి, మేము కష్టం గురించి మాకు తెలుసు కాబట్టి, ఆ కష్టం గురించి మేము బాధపడ్డాం కాబట్టి అని చెబుతూ ఉంటాం. వినండి, చూడండి, మా వీడియోలు కూడా ఓపెన్ చేసి చూడండి. ఆ ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి, బోస్మమ్మ సెంటర్, 17వ వార్డు మేము ఉండేది ఇక్కడ తాడేపల్లిలో. అడ్రస్ కావాలన్నా కూడా ఎవరిని అడిగే చెబుతారు. శాంతి అంటే ఎవరైనా చెబుతారు. మరి కాయలు ఎమ్మిద్దామా, చిల్లర కొట్టు పెట్టాం కాబట్టి చిల్లర కొట్టు పెట్టింది. అంతకుముందు ఇసుక మేస్త్రి చేశాను, అంటే ముఠా మేస్త్రి చేశా. తర్వాత ఇసుక లోళ్ళు మెట్టేరని తొలిచేదాన్ని, ఇసుక మేస్త్రి అనేవాళ్ళు. అలాగా ఇసుక మేస్త్రి శాంతి అనేవాళ్ళు. అలాగ నాకు ఒక్కోటి అలాగా వస్తున్నాయి. తర్వాత కాయలు అమ్మటం మొదలు పెట్టాను. కాయలు కాంచి చిల్లర కొట్టుకొచ్చింది, చిల్లర కొట్టు కాంచి మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తాను కాబట్టి మీరు అందరూ చూడండి, మరి చూసి అర్థం చేసుకోండి. మరి మీ అందరికీ మీకు వందనాలు చెప్పుకుంటున్నాను. నేను చర్చికి వెళ్తాను. మేము చాలా సమస్యల నుంచి ఒడ్డున పడ్డాము, కష్టం చేసుకుంటున్నాం, కష్టం చేసుకొని బతుకుతున్నాం మేము. మీరు అర్థం చేసుకుంటే మరి మీకు అది కష్టపడాలి తెలిసింది. ఆ బాధ కూడా ఏదైంది అంటే మేము ఎన్ని బాధలు పడింది, ఎన్ని కష్టాలు పడింది మా జీవితంలో, మా తల్లిదండ్రుల జీవితంలో. మా తల్లి ఇంకా బాధలు పడింది. మా తల్లి ఎన్నో కష్టాలు పడింది. మా తల్లి 6గురిని పెంచింది. మా భర్త చనిపోయినా కూడా
6 బిడ్డలను పెంచి పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళకి. మరి ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలను బరాయించిందామా. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మరి వాళ్ళు కాన్పులు చేసి అన్నీ చేసి మరి మేము మర్చిపోలేము మా తల్లిని మేము. ఎందుకంటే మాకు జీవితం ఇచ్చిందామా, మాకు జీవితాన్ని ఇచ్చింది, మాకు భవిష్యత్తు ఇచ్చింది మాకు. ఎందుకంటే ఒక పనులు మాకు నేర్పించిందామా. మమ్మల్ని గాలికి ధూళికి తిరగకుండా, మమ్మల్ని అడ్డగోలుగా పెంచకుండా ఉపదేశంగా పెంచింది. కష్టపడి ఉపదేశంగా పెంచింది, పద్ధతిగా పెంచింది మమ్మల్ని. మీరు కష్టపడండి అమ్మా, మీరు కష్టపడి బతకండి అని చెప్పి మాకు నేర్పింది, పనులు నేర్పిందామా. తల్లిని మేము మర్చిపోలేము. ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ తల్లిదండ్రులు మర్చిపోలేము మనం. ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని ఇచ్చారు కాబట్టి, మన జీవితాన్ని ఇచ్చారు, మన జీవితాన్ని నిలబెట్టారు. వాళ్ళు ఒక పనేది చూపించారు మనకి. వాళ్ళు రెక్కల కాడ వచ్చిందా మనం పెంచారు. మనం బిడ్డలు పుట్టినా కూడా వాళ్ళు మనకు చాకిరీ చేశారు. ఎందుకంటే మా బిడ్డలకి చేశారు, మాకు చేశారు వాళ్ళు చాకిరీ. మరి ఎట్ట మర్చిపోతాం తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఎవరు కూడా ఏది మర్చిపోయినా తల్లిని తండ్రిని మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవితం ఇచ్చిందే వాళ్ళు, మనకు భవిష్యత్తు ఇచ్చిందే వాళ్ళు మనం ఎలా మర్చిపోకూడదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులని కానీ బాధ పెట్టకాకండి, తల్లిదండ్రులని మోసం చేయకండి. ఎవరు కూడా తల్లి తండ్రి చెప్పిన మాటలు వినండి. ఎందుకంటే మనల్ని కష్టపడి వాళ్ళు పెంచుతున్నారు, వాళ్ళు ఎన్నో బాధలు పడి మనల్ని పెంచుతున్నారు. మరి ఆ బాధలు ఎన్నో అనుభవిస్తున్నారు వాళ్ళు. మన గురించి ఎన్నో సమస్యల్లో వాళ్ళు ఒడ్డున పడుతూ ఉంటారు. వాళ్ళ బిడ్డల్ని పోషిస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారో అవి అర్థం చేసుకోవాలి బిడ్డలైన వాళ్ళు. అర్థం చేసుకోండి. ఎవరు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకాకండి, తల్లిదండ్రులను బయట వదిలేయకాకండి, రోడ్ల మీద వదిలేకాకండి, అడవుల్లో తీసుకెళ్ళి వదిలేయకాకండి, కంప చెట్లలో వదిలేయకాకండి, రోడ్లంట వదిలేయకాకండి. తల్లి తండ్రికి కాత్తి పెట్టండి, వాళ్ళకి కొంచెం ఆహారం వాళ్ళకి పెట్టండి. వాళ్ళు పెద్దతనం వచ్చిందనుకో కొంచెం ఆహారం పెట్టండి. వాళ్ళని మంచిగా చూసుకోండి. వాళ్ళు మంచిగా చూసుకుంటే రేపు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేది మనకు జీవితం ఇచ్చారు కాబట్టి వాళ్ళని మనం అన్యాయం చేయకూడదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. తల్లిదండ్రులు వాళ్ళ దీవెనలే మనకు కావాలి. మనం దేవుళ్ళు ఎక్కడో ఉన్నారని మనం పరిగెడతాం, ఎక్కడో మనకు దేవుళ్ళు ఉండరు. మన తల్లిదండ్రుల్లోనే దేవుళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మనకు దేవుళ్ళు. ఇప్పుడు తల్లి ఉంది, అన్నీ భరాంచిద్ది తల్లి మనకి. తల్లి ఏంటి, బిడ్డ ఏమి చేసినా తల్లి భరాంచిద్ది. అలాగే తల్లిని మనం మర్చిపోకూడదు. తల్లి మనకు జన్మ ఇచ్చింది, 9 నెలలు కడుపులో మోసి, ఆమె గర్భంలో మోసి, మరి ఆ బిడ్డ నెప్పులు పడి కని, మరి ఆ బిడ్డతో ఇట్టి చాకరీ చేసి పెళ్ళిడు వచ్చిందా కూడా ఆ బిడ్డకి చాకరీ చేసి, ఆ బిడ్డని రెక్కల కింద దాచుకొని, ఆ బిడ్డని పొజిషన్ పెంచుకొని, మరి ఒక ఇంటికి ఇచ్చుకొని, కారుపులు పుణ్యాలు అన్నీ చేసి, మరి ఆ తల్లి ఎన్నో బాధలు పడిద్ది ఆ బిడ్డతోటి. ఆ బిడ్డలు మీరు అర్థం చేసుకోవాలి. బిడ్డలో తల్లిదండ్రిని అర్థం చేసుకోవాలి. ఎవరో కోప్పడకాకండి, నాకు చదువు లేపని నాకు తెలుసు, కొంతవరకైనా తెలుసు. ఎందుకంటే మా అమ్మ మాకు అట్ట నేర్పింది. మీరు అర్థం చేసుకోండి, ఎవరైనా సరే అర్థం చేసుకోండి. ఎవరు కూడా నన్ను ఇసుక్కోకాకండి, కోప్పడకాకండి. మా వీడియోలు చూడండి, మా వీడియోలు ఓపెన్ చేసి చూడండి. ఛానల్ తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి, ప్రతి వీడియో వస్తుంది. నేను ఇప్పుడు 2వ సంవత్సరం వీడియోలు చేయటం. ఆ వీడియోలు కూడా ఎందుకు మొదలుపెట్టానంటే భూమి సమస్య గురించి నేను మొదలుపెట్టాను. ఎందుకంటే భూమి కబ్జా చేశారు కాబట్టి మాకు ఎంత తిరిగినా మాకు న్యాయం చేయలేదు. ఎందుకంటే అధికారులు మమ్మల్ని మోసం చేశారు. దానివల్ల నేను యూట్యూబ్లో దిగాల్సి వచ్చింది. యూట్యూబ్లో కొంచెం పెడితే అందరికీ ప్రజలకు తెలిస్తే మా సమస్య ఇసమంటిదా అని చెప్పి అర్థం చేసుకుంటారని చెప్పి నేను దీంట్లో దిగాను. ఇదేదో నాకు డబ్బులు వస్తాయో ఏదన్నా వస్తుందని కాదు, నేను దేనికి కూడా ఆశపట్ల, నేనే దీనికి ఎదురు పెడతాను డబ్బులు. ఎందుకంటే నట్టు బ్యాలెన్స్కి అయిపోతే ఒక వీడియో 2 వీడియోలు పెట్టగానే నట్టు బ్యాలెన్స్ అయిపోతుంది. రోజు 50 రూపాయలు నట్టు బ్యాలెన్స్ అయిపిస్తున్నా. దానికి నట్టుకే అవుతుంది 50 రూపాయలు, రోజు 50 రూపాయలు ఎక్స్ట్రా వేపిస్తున్నాం. మళ్ళీ నెల బ్యాలెన్స్ 500 అవుతుంది. మళ్ళీ మధ్యలో మళ్ళీ నెల వచ్చరికి దీనికి ఎట్లేదన్నా 1000 రూపాయలు అవుతున్నాయి నాకు ఫోన్కి. నెల వచ్చరికి 1000 రూపాయలు ఖచ్చితంగా 1000 రూపాయలు అవుతాయి. ఆ 1000 రూపాయలు బ్యాలెన్స్ చాలక మళ్ళీ మా పాప వాళ్ళ ఇంట్లో ఆ పాప ఫోన్లోంచి మళ్ళీ పెడతా ఆ పాప ఫోన్లోంచి మళ్ళీ పెట్టుకుంటా ఉంటాం, దీనికి నెట్ ఎక్కిస్తూ ఉంటాం. ఇలాగ మరి జరుగుతున్నాయి, మీరు చూడండి. ఎందుకంటే నేను మంచి వీడియోలు చేస్తున్నాను, చెడ్డ వీడియోలు నేను చేయను. ఏదైనా బతుకు తెరువు గురించే మాట్లాడతాను, చెడ్డగా నేను మాట్లాడను. వినండి.